హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలనే విధానం నేను మీకు తెలియపరుస్తాను. ముందుగా ఈ రెసిపీ చేయడానికి ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ రోటి పచ్చడికి కావాల్సినవి బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు. మరి ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం రండి. బీరకాయలను అయితే ఇలా కట్ చేసుకుంటున్నాము. స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి. పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాము. పచ్చిమిరకాయలు అయితే ఇలా వచ్చిన తర్వాత బీరకాయలు అలాగే టమాటాలు కూడా మనం వేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనము చింతపండు అనేది వేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా మనం వేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాము, అది మగ్గటానికి. మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఒకసారి వేపుకోవాలి. మందైతే వేగిపోయినాయి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఇలాగ పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకొని రోట్లో మనం పచ్చడి నూరుకోవడమే అండి. రోటి పచ్చడిలోకి పచ్చడి నూరుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఫస్ట్ అయితే మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు అనేవి ఫస్ట్ మనం నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎందుకు ముందన్నా అంటే త్వరగా నలిగిపోవటానికి ఫస్ట్ ఇలాగా చేసుకుంటాం మేము. ఈ విధంగా మనం నూరుకుంటున్నాము. బీరకాయలు, టమాటాలు మనం తర్వాత నూరుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి. అంటే ఇది కూడా మగ్గిపోద్ది, కాకపోతే మనము ఇలా నూరుకోవటానికి ఈజీగా ఉంటుందని ఫస్ట్ పచ్చిమిరకాయలు అయితే మనం నూరుకుంటున్నాము. బాగా మెత్తగా నూరుకున్న తర్వాత అవి కూడా వేసుకున్నాము మనం కదా. ఈ విధంగా మెత్తగా అయితే మనం నూరుకోవాలి పచ్చిమిరపకాయలది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత బీరకాయ, టమాటాలు కూడా మనం వేసేసుకుంటున్నాము. అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మనం చక్కగా నూరుకోవాలి. పచ్చడి ఈ విధంగా అయితే నూరుకున్నాము. కొత్తిమీర వేసుకోవాలి కదా, కొత్తిమీరతోనే రుచి చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా ఈ విధంగా నూరుకొని తీసేసుకోవడమే. మీరు ఇలా కావాలంటే ఇలా తినేసేయచ్చు, లేదు తాలింపు ఇష్టము అనుకుంటే కనుక తాలింపు కూడా వేసుకోవచ్చు. మేమైతే తాలింపు వేసుకుంటున్నాము. వేయించిన కళాయిలోనే ఇప్పుడు మేము తాలింపు వేసుకుంటున్నాము. కొంచెం నూనె వేసుకుంటున్నాము. తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాము. జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాము. టప్ 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 అంటున్నాం. కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. చిటికెడు పసుపు వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం కొంచెం వేసుకున్నాం మేమైతే. ఇప్పుడు రోట్లో ఉన్న పచ్చడి ఏదైతే ఉందో అది కూడా తాలింపు దినుసులోకి వేసేసుకుంటున్నాం. చెప్పాను కదండి, మీరు ఇలా ఉత్తిగా తినాలి తాలింపు లేకుండా అనుకుంటే ఇలా తిన్నా బాగానే ఉంటుంది, ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్,
మీకు మా రెసిపీ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.